లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నో డాగ్ నో ఓట్, కుక్కలను ఎత్తుకొని నిరసన. హైదరాబాద్లో సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘనంగా గంగా తెప్పోత్సవం. ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ ఏడుగుడుల వరకు శోభయాత్ర. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు. ఏడుపాయల్లో మంజీరా ఉగ్రరూపం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 25న రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరగబోయే 42% రిజర్వేషన్ల అమలు లక్ష్యంగా చేసే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయన్ భరత్ కోరారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడారు. మీరు ఈ మామూలు లారీ వాళ్ళకి ఒక 2 నిమిషాలు చెప్తారు. మీకు బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం, బీసీల ఐక్యత విజయవంతం. మళ్ళీ మొదటికి వచ్చి ఈ రిజర్వేషన్ల పేరు ఎత్తకుండా ఓలు ఢిల్లీలో, ఓలు హైదరాబాద్లో ఈ ధర్నాలు చేస్తూ, ఈ కాలక్షేపం చేస్తూ బీసీలను మోసం చేయడానికి వాళ్ళు కళ్ళ గట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క బీసీ రిజర్వేషన్లు ఇచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు, ఒక పక్క తెచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు. మరి మధ్యలో ఎవరిని అడగాలి? ఉద్యమకాలు ఒక టైప్ ఆఫ్ రాజకీయం చేస్తూ బీసీలను మోసం చేస్తూ కాలం గడుపుతూ ముందుకు పోతూ ఉన్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తా అంటే ఎక్కడో అక్కడ పాలాభిషేకాలు తెలియదు కాదు, సంబరాలు చేసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చి ఈ రిజర్వేషన్ల పేరు ఎత్తకుండా ఓలు ఢిల్లీలో, ఓలు హైదరాబాద్లో ఈ ధర్నాలు చేస్తూ, ఈ కాలక్షేపం చేస్తూ బీసీలను మోసం చేయడానికి బాగా సిద్ధమై ఉన్నటువంటి పరిమాణాలు కనబడతా ఉన్నాయి. ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్లు అందక వాళ్ళు తల్లాడిపోతారు. ఫీజులు అందక ఫీజులు రీఎంబర్స్మెంట్ సీఎం అంటే మొన్న పెద్ద మనిషి అంటారట, ఫీజులు రీఎంబర్స్మెంట్ సీఎం అంటే బడ్జెట్ లేదంటారట. అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖలనే ఇవాళ నిధులు లేకపోతే వేరే శాఖకు నిధులు ఎట్లా మళ్ళిస్తారు? ఏ విధంగా ఈ ప్రజలను డెవలప్ చేస్తారు? 800 కోట్ల పైచిలకు స్కాలర్షిప్లు ఆయన విద్యార్థులు మొత్తం ఎక్కడోళ్ళక్కడ విద్యార్థులు ధర్నాలు రాస్తారోకాలు చేస్తా అంటే మీ పిల్లలు గుర్తుకొస్తారే రావాలి. తినక హాస్టళ్లలో చదువుకున్న విద్యార్థులు రోడ్డెక్కి వరకు ధర్నాలు చేస్తా అంటే ఆ స్కాలర్షిప్ల మీద కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇలా ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రభుత్వానికి, 2 రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకనైనా కూడా బీసీల మీద మీరు చేస్తున్నటువంటి నాటకాలు ఆపండి. తక్షణమే ఓలో కేంద్రమే రూపుతాలు, కేంద్రంలో ప్రెస్ పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని తిడతారు. ఎంత విచిత్రం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో చేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు. మరి బీసీలు ఎక్కడ చేయాలో ఎవరిని అడగాలో ఒక్కసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక ఎన్నికల్లో 42% ఏదైతే మీరు హామీ ఇచ్చిల్లో పకడ్బందీగా దాన్ని అమలు చేయకపోతే రాష్ట్రం అగ్నే గోలే మొత్తం బీసీల మందరంగా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది, మీ ఇల్లు ముట్టడియాల్సి వస్తుంది. బీసీల గోస పుచ్చుకున్నాయి, మరి తస్మ జాగ్రత్త అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ గారు వెంటనే మరి ఏదైతే బీసీలు డిమాండ్స్ను అతి త్వరగా మీరు నెరవేర్చి బీసీల పక్షపాతగా ఉండకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం బీసీ ఉద్యమకారుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు మరి స్థానిక సంస్థల్లో 47% రిజర్వేషన్లు కావాలని చెప్పి హైదరాబాద్ వేదికలో ఇందిరా పార్క్ దగ్గర ఆగస్టు 25వ తారీఖు నాడు మరి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేపడతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున హాజరై మరి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ మీడియా రకంగా మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా కూడా దయచేసి బీసీలు మేలుకొని బీసీ నాయకులకు ఉద్యమానికి తోడ్పాటు చేయండి. ఇప్పుడు కాకుంటే మనం రిజర్వేషన్లు ఎప్పుడు కూడా సాధించలేము. చివరి దశకు వచ్చినటువంటి ఉద్యమానికి ప్రాణం వేయాలని చెప్పి యువత కూడా పిలుపునిస్తూ ఉన్నాం. దయచేసి బీసీ ఓట్లతో గెలిచినటువంటి బీసీ ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మీరు దయచేసి బీసీ పక్షపాతగా ఉండి రిజర్వేషన్ల అమలు పోరాటానికై కృషి చేయాలని చెప్పి బీసీ నాయకులకు, మంత్రులకు అందరూ. దేశ ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ దెబ్బతీస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల అధ్యక్షులు కమలాపురం రమేష్ అన్నారు. ఏఐసీసీ పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మండల అధ్యక్షుడు తగుకుల సందీప్ మరియు యూత్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఎలక్షన్ కమిషన్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ సెంటర్ వద్ద కొవ్వొత్తులతో నిరసన చేసి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం కమలాపురం రమేష్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. మరి మనందరికీ తెలుసు, మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో ఓటు హక్కు అనేది మన భారత పౌరులకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఓటు హక్కు ద్వారానే ఈరోజు దొంగ నాయకులను కానీ నియంత్రిత ప్రభుత్వాలను గద్దెదించే అధికారం మనకు ఓటు హక్కు ద్వారానే కల్పించడం జరిగింది మన రాజ్యాంగం. అలాంటి ఓటు హక్కును ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ ఎలక్షన్ కమిషన్ తోటి కుమ్మక్కై ఈరోజు దాదాపుగా 70 నుండి 100 నియోజకవర్గ 100 పార్లమెంటు సెగ్మెంట్లలో దొంగ ఓట్లను, ఒక్క సెగ్మెంట్కు 1,00,000కు పైగా దొంగ ఓట్లను తయారు చేసి ఈరోజు మూడోసారి దొంగతనంగా ఈరోజు గద్దెనెక్కడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అంటే దాదాపు వాళ్ళు ఒక 25 పార్లమెంట్ సీట్లతోటే చంద్రబాబు దయతోటి వాళ్ళు అండదండలతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గద్దెనెక్కడం జరిగింది. అంటే మాకు ఇండియా కూటమికి రాహుల్ గాంధీకి కానీ ఒక 75 సీట్లు, అంటే 75 నుండి 100 సీట్ల లోపు అంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కేది కాదు. మరి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోడీ కమిషన్ లాగా అయిపోయిందని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషన్ దేశ ప్రజలపైన, రాజ్యాంగం పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి, మోడీ కూడా రాజీనామా చేసి ఇమీడియట్లీ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ పెట్టాలని మా యువజన కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఢిల్లీలోని వీధి కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్ హోమ్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సిలిగూరులోని డాగ్ లవర్స్ నిరసన చేపట్టారు. కుక్కలు నోరు లేని జీవులు, అవి ఎవరికీ హాని చేయవు. మీరు నేరస్తులను విడిచిపెట్టవచ్చు, కానీ కుక్కలను ఎందుకు విడిచిపెట్టలేరు? ఈ తీర్పు అవమానీయమని నిరసన చేశారు. నో డాగ్ నో ఓట్ అంటూ ర్యాలీ చేశారు.
బహుజన ధీరుడు గోల్కొండ కిలాను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి ఘన నివాళులు అర్పించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ నాయకత్వంలో సర్వాయిపేటలో పాపన్న గౌడ్ నిర్మించిన కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి 4.5 కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని చెప్పారు. సర్వాయి పాపన్న గౌడ్ను నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. జగ్గారెడ్డి గారు, మా అక్కగారు, టిల్లు, అదేవిధంగా నిర్వాహకులు ఈరోజు చాలా కాలంగా గంగమ్మ దేవాలయానికి సంబంధించి కొంత పునర్నిర్మాణం చేయడం ద్వారా మంచి ఇంకా మనందరికి కూడా బాగుండాలనే ఆలోచనతో కోరుతున్న మిత్రులకు, ఇక్కడికి కార్యక్రమం నిర్వాహకులకు, ఇక్కడికి విచ్చేసిన అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా దగ్గర కూడా మంచిగా లోయర్ మానేర్ డ్యామ్ లా గంగమ్మ తల్లి గుడి కట్టుకున్నాం. లోయర్ మానేర్ డ్యామ్ లోపల ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిని. చాలా అవాంతరాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని సహకరించి మన పోయిన వారము 10 రోజుల కింద అక్కడ కూడా గంగమ్మ ఉత్సవాలు జరిగినాయి. ఈరోజు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మత్స్య శాఖకు సంబంధించినటువంటి వృత్తి, ఈరోజు నేను గీతా కార్మికుడిని. ఆ వృత్తి బతకాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు పెట్టి రాబోయే కాలంలో స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలి. అట్లనే ఈరోజు పేదలకు ఆహారము, బలమైనటువంటి ఆహారం చేపలు, అది మన కుల వృత్తి. దాన్ని మనకు జీవనాధారం. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వృత్తి బతకాలంటే కూడా, ఆ వృత్తి పెరగాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కానీ, కుంటలు కానీ, నీటికి సంబంధించినటువంటి మైనర్, మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటుగా వాటికి వాల్యూ అడిషన్ గా అవసరమైన కాడ కోల్డ్ స్టోరేజ్ సరైన ధర రావడానికి, వాటిని మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కలగజేయడానికి గత కొద్ది రోజులుగా లేనటువంటి మంత్రిత్వ శాఖకు ఒక స్వయంగా మంత్రిని నియమించి, మొదటి సంవత్సరం కొంత ఇబ్బందులు జరిగినాయి. చేప పిల్లలకు పంపిణీకి సంబంధించి ముందే చర్యలు తీసుకొని మొన్ననే దాదాపు 120 కోట్ల రూపాయల్ని చేప పిల్లల పెంపకాలకు సంబంధించి విడుదల చేసి భవిష్యత్తులో ఆ వృత్తికి అపారమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది ఒక మీ వృత్తిపరంగా ఆదాయ మార్గమే కాదు, ఆరోగ్యానికి సంబంధించి పేద ప్రజలకు మరి చేపలు తినడం ద్వారా వారికి ఉండబడేటువంటి ఒక ఆకాంక్ష, అంటే వారికి వేరే ఇయ్యాల రేపు నాన్ వెజిటేరియన్ తినాలంటే. రాహుల్ గాంధీ ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన, మీరు గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్లు, గెలవకపోతేనేమో పనిచేయనట్ట. రాజకీయం అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతానంటే మంచి పద్ధతి కాదు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా, నీవు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం, ఏర్పడిన ప్రభుత్వం, ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి. మరి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి. మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి. అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నీవు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్టు. ఇది ఎక్కడ దిక్కుమల్ల ఆలోచన. రెండవది, ఇప్పుడు చాలా మందికి హైదరాబాద్ ఉంది, ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం, ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం, ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియాకి పోతాం. ఊర్లో ఓటు ఉంటుంది, పట్టణంలో ఓటు ఉంటుంది. ఇవన్నీ సరిచేయాల్సిన అక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ, ఈ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కానీ, ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, బంగ్లాదేశీలు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి, ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం, సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి. ఇవాళ రాజకీయాల కోసం, అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మంచిది కాదు.
ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ, ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారంగా అది నడుస్తూనే ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఈ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా? మార్వాడి గో బ్యాక్ అని నేషనల్ ప్రాజెక్టుపై కావాలనే బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నారు. మాట్లాడు దాన్ని. హైదరాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న బడుగుల నాయకుడు, బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత. అతని జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బహుజనుల ఆకాంక్ష మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, గౌడ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు అమరవీర స్తూపం పక్కన ఈ విగ్రహానికి భూమి పూజ చేసి 11 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాబట్టి తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా బహుజన సోదరులు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఘనంగా గంగా తెప్పోత్సవం. ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ 7 గుడుల వరకు శోభయాత్ర. వందలాదిగా పాల్గొన్న మహిళలు, బోనాలు సమర్పించిన మహిళలు, అద్యంతం పండుగ వాతావరణం. పోతరాజుల సందడి. ఉత్సాహంగా కొనసాగిన తెప్పోత్సవ వేడుక. ఉత్సవాన్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన నగరవాసులు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్రతో పాటు బాపట్ల, గుంటూరు తదితర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తెలంగాణలోని హైదరాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, నాగూర్ కర్నూలు, వనపర్తి, ఖమ్మం తదితర జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన సమావేశ మందిరం నందు నిర్వహించిన బహుజన పోరాట యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలమాల అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేయాలి. మరి మండలానికి సంబంధించి కిలా షాపు మరి సర్వాయి సర్దార్ పాపన్న ఆ సైనికులను వ్యతిరేకించి తన దగ్గర ఉన్న కళ్ళు గీసే కత్తితోనే మరి సైనికుని చంపడం జరుగుతుంది. జరిగినప్పుడు అందరు స్నేహితులతో కూడా వాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళను పారిపోయేంత పని చేసిన తర్వాత మరి తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ మొదటిగా కనూరి రంజిత్ గౌడ్ గారిని వారసులు లెక్క పనిచేస్తాను. పేదల గురించి ప్రభుత్వ పథకాలు పేదలకు అందినాడే, ప్రభుత్వ పథకాలు పేదలకు చేరిన రాజే పాపన్న వారసులని గుర్తించబడుతుంది. ఆ విధంగానే పాపన్న కూడా పేదల కొరకే కొట్టాడు, పేదల కొరకే పనిచేసింది. కాబట్టి తోటి గౌడ సంఘం మిత్రులు సోదరులందరికీ పాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే మనం అనేక సందర్భాలలో అనేక రోజులుగా పాపన్న జయంతి ఉత్సవాలు జరపాలనేది అధికారికంగా జరపాలని చెప్పేసి మేము గౌడ సంఘాలుగా గవర్నమెంట్ను కోరుతూ వచ్చినాం. సర్వాయి పాపన్న ఈరోజు మనం స్మరించుకునేటువంటి స్థాయికి ఎట్లా వచ్చిండు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ చరిత్ర 3000 ఏండ్ల చరిత్రను తీసుకుంటే నందుల కాలం నుండి నందులు, ఇక్ష్వాకులు, వాకటాకులు, రాష్ట్రకుండినులు, విష్ణుకూటులు, చాళుక్యులు, కాకతీయులు, బహుమనీయులు, అసఫ్జాహీలు, కుతుబ్షాహీలు మొత్తం 3000 ఏండ్ల చరిత్రలో ఆనాడే మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కళ్ళమ్మితే ఏమొస్తుందమ్మా, కొడితే గోల్కొండ కిల్లాని కొట్టాలనే ఒక నినాదంతో మరి ఆనాడు తల్లితో శపథం చేసి 12 కులాలను కలుపుకొని మరి సైన్యంగా ఏర్పాటు చేసుకొని మరి 1200 వరకు 12 కోటలు జయించినటువంటి గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సో ప్రతి చోట అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ తనకంటూ ఒక ఐడెంటిటీ కావాలనేది ప్రతి ఒక్క వ్యక్తికి, కులానికి, మతానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం గుర్తించుకోవడానికి సర్దార్ పాపన్న గారి జయంతిని జరుపుకుంటున్నాం. భారతదేశంలో విప్లవాన్ని తీసుకొచ్చి సబ్బండ వర్గాలను అంటే ఒక్క వర్గానికే కాదు, గౌడ జాతిలో జన్మించిన అన్ని కులాలను ఆయన సైన్యంలో అన్ని కులాలకు ప్రాధాన్యత, సాగలి, మంగలి, ముస్లింలు, పద్మశాలీలు అనేక కులాలకు గుణగణాలని పాపన్న గారి యొక్క వారి యొక్క ఘనకార్యాలని వారు ఈ సమాజానికి ఏ రకంగా చాలా దోహదపడ్డారు, వారు ఏ రకంగా ఆదర్శవంతంగా ఉన్నారనే అంశాన్ని చాలామంది మాటల్లో వినడం జరిగింది. ఇంకా అవకాశం ఉంటే అందరూ చాలా ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. సర్దార్ పాపన్నకు జోహార్ 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 జోహార్. 350 ఏండ్లైనా మనకు దక్కే గౌరవం ఏంటో మనందరం చూస్తున్నాం. ఇవాళ పాపన్న ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరినీ కలుపుకొని మంగలి, చాకలి, కుమ్మరి అందరినీ కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసుకొని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.